బి అన్‌ఫిల్టర్డ్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏందంటే, కంప్లీట్ స్లాట్ బుకింగ్ కౌన్సెలింగ్ కోసం ఫీ పేమెంట్ కాడ నుంచి వెరిఫికేషన్ అండ్ స్లాట్ బుకింగ్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ఈ వీడియో ఒక 10-15 మినిట్స్ ఉండొచ్చు. ఓపికగా వినండి. ఎందుకంటే మీరు బయటికెళ్ళి వాళ్ళకి మనీ పే చేసి వాళ్ళతో చేపించుకునే దానికంటే మీరు ఇంట్లో చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ల్యాప్‌టాప్ ఉన్నా, ఏమైనా ఫోన్ ఉన్నా నుంచైనా చేసుకోవచ్చు. ఈజీగా చెప్తా. అది చెప్పే ముందు ప్రాసెస్‌కెళ్ళే ముందు మీకు ఒక చిన్న నోట్ ఏందంటే, లైక్ మన ఛానల్‌కొచ్చి ప్రతి ఒక్కరు చూస్తున్నారు, వీడియోస్ అన్ని చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. లైక్ అందులో అనలిటిక్స్‌లో చూస్తే 99% నాన్ సబ్స్క్రైబర్సే చూస్తున్నారు. లైక్ మన ఛానల్ ఇప్పుడే పెట్టి 2 వీక్స్ అయితుంది. మీకు అందరికీ చాలా హెల్ప్‌ఫుల్ కంటెంటే తీసుకొస్తున్నా. మీరు నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏందంటే, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే, మీకున్న డౌట్స్‌ని క్లియర్ చేసుకొని కామెంట్ చేస్తే, మీరు గమనిస్తారో లేరో ప్రతి కామెంట్‌కి మంచిగా ఒక పారాగ్రాఫ్ కాదు, ఎంత వీలైతే మీకు అంత డీటెయిల్‌గా అంత డీటెయిల్‌గా నేను ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తా. అండ్ ఈ ఛానల్ వచ్చేసి మీరు చూసేసరికి తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఏముంటది, ఏం చేస్తాంలే సబ్స్క్రైబర్స్ అని అనుకుంటారు. ఎందుకంటే ఆ మైండ్ సెట్ ఉంటది ప్రతి ఒక్కరికి. కానీ చేసి స్టార్ట్ చేసిందే నేను 2 వీక్స్ అవుతుంది అంతే. ఆ 2 వీక్స్‌లో కూడా మీకు ప్రతి ఒక్కటి వీడియో గమనిస్తే, మీరు బీటెక్ స్టూడెంట్స్ అయితే, మీకు ఈసెట్ రాసిన వాళ్ళకు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ హెల్ప్‌ఫుల్ వీడియోస్ అండ్ షార్ట్సే చేస్తున్నా. ఇంకా ఫ్యూచర్‌లో కూడా నేను చాలా వీడియోస్ ప్లాన్ చేసిన. ఇది అయిపోగానే నేను వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలనేవి డీటెయిల్ వీడియో కూడా వస్తుంది ఇది అయిపోయినాకనే. సో ఐ హోప్ మీకు అర్థమవుతుంది. నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నాకు మంచి మోటివేషన్ వస్తుంది, ఇంకొంచెం మంచిగా చేయబుద్ధి అవుతుంది, ఆనందంగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఎందుకంటే నా వీడియోస్ అందరూ చూస్తున్నారు, నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ఆనందం ఉంటుంది. ఎందుకంటే మీరు చూస్తున్నది అనేది నాకు తెలుసు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది కదా. ఐ హోప్ మీకు అర్థమైందనే. అందుకే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ కొట్టండి అండ్ లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈరోజు వీడియో పేమెంట్ ప్రాసెస్. మీరు ఒకవేళ ఫస్ట్ మీరు స్లాట్ బుక్ చేసుకోవాలంటే పే చేయాలి. అమౌంట్ ఎంత పే చేయాలంటే, లైక్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే 1200 ఫర్ ఓసీ అండ్ బీసీ అండ్ 600 ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ. సో మీరు ఒకవేళ ఈ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ ట్యాబ్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఏం చేశారంటే, మీరు ఈ ఇంటర్ఫేస్కి వచ్చేసారు. ఇక్కడ ఏంటంటే పేమెంట్, ఇది పీడిఎఫ్, ఇందులో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడికి వచ్చినాక లైక్ ఈ ఇంటర్ఫేస్ వస్తుంది. ఈ ఇంటర్ఫేస్లో మీరు ఇక్కడ మీకు ఈసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు హాల్ టికెట్ ఉంటుంది కదా, ఆ హాల్ టికెట్లో ఉన్న డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. లైక్ ఈ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ ఉన్న ఈ డీటెయిల్స్ ఏదైతే ఇమేజ్లో ఉందో క్యాప్చా ఎంటర్, ఇక్కడ ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అప్పుడు పే ఫీ ఆన్లైన్ అని బటన్ ప్రెస్ చేస్తే మీరు ఆన్లైన్ ఫీ పే చేసే ఇంటర్ఫేస్కి వెళ్ళిపోతారు. ఆ ఇంటర్ఫేస్కి వెళ్ళిపోయాక మీకు ఇట్లా వస్తుంది, ద బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. లైక్ మీ ఏదైతే హాల్ టికెట్లు ఉన్న మీ రోల్ నెంబర్ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నీ, లైక్ మీ ఎన్సీసీ ఇవన్నీ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ రిప్రజెంట్ అవుతాయి. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే, గమనించారో లేరో, ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ అండ్ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్, ఆర్ ఇన్ కేస్ మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే, ఒకవేళ మీరు ఓసీ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకుని ఉంటే, లైక్ ఎవరైనా సరే ఈడబ్ల్యూఎస్ ఉంటే దాని అప్లికేషన్ నెంబర్ అండ్ మీ ఆధార్ కార్డ్ నెంబర్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినాక కొంచెం పైకి స్క్రోల్ చేసి మీకు ఇక్కడ చూపిస్తుంది ఎంటర్ యువర్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. చేసినాక అక్కడ అడుగుతారు, డూ యూ రిసైడ్ టు క్విక్ ఇన్, ఇవన్నీ కొంచెం డీటెయిల్స్ అడుగుతారు, వి నో అని పెట్టండి. అండ్ లాస్ట్కి ఐ డిక్లేర్ ఐ రీడ్, అంటే పైన అన్ని చదివినా నేను, అందుకే డిక్లేర్ చేస్తున్నా, నాకు ఈ ప్రాసెస్ అర్థమైందని చెప్పి సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే మీరు ఏంటంటే నెక్స్ట్ పేమెంట్ గేట్వేకి వస్తారు. ఈ పేమెంట్ గేట్వేలో ఏంటంటే మీకు టైమ్ అండ్ స్లాట్, ట్రాన్సాక్షన్ ఇవన్నీ ఉంటుంది. ఇక్కడ చూపిస్తుంది మీకు, మీ ర్యాంక్ చూపిస్తుంది, మీ హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్ అని కొట్టి పేమెంట్ ఆప్షన్స్ కొట్టు, ఆన్లైన్ అని ప్రెస్ చేయి, అది ఎంటర్ కొట్టి పే ఫీ ఆన్లైన్ అని ప్రెస్ చేయి. పే ఫీ ఆన్లైన్ ప్రెస్ చేస్తే మీకు ఇట్లా ఒక ఇంటర్ఫేస్ ఓకే అని కొట్టినాక మీరు నెక్స్ట్ ఏదైతే ఈ ఇంటర్ఫేస్లోకి వచ్చినాక, ఇది మన మెయిన్ థింగ్, ఇక్కడనే మనం డబ్బులు పే చేయాలి. సో మీరు ఏదైతే క్రెడిట్ కార్డ్, ఈ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, బిమ్ అని ఉంటాయి. సో క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ అంటే మీకు తెలిసిందే కదా, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఉంటాయని. ఆ కార్డ్స్ నుంచి ఆ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేషన్, ఇవన్నీ మిగతా డీటెయిల్స్ ఇచ్చేసి చేయాలి పేమెంట్. అండ్ మీరు ఎందులో నుంచైనా చేయండి. నెట్ బ్యాంకింగ్ అంటేనే మొత్తం ఏవైతే క్రెడెన్షియల్స్ ఉంటాయో ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ అవన్నీ టైప్ చేసి అవన్నీ వేసి చేయాలి. యూపీఐ అంటేనేమో మన మొబైల్ యూపీఐ అనేది ఇక్కడ ఇస్తే అది వచ్చేస్తుంది. భీమ్ అంటే స్కానర్, ఏదంటే అది ఏది ఇచ్చినా కానీ మీరు మేక్ షూర్ ఏంటంటే మీ అకౌంట్లో 600 అంటే 600 ప్లస్ ఒక 50 ఎక్స్ట్రా పెట్టుకోండి, 1200 అంటే 1200 ప్లస్ ఒక 50 అట్లా ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ జిఎస్టీ అండ్ సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ అయినా సర్వీస్ ట్యాక్స్ అనేది అది మీరు 600 అనుకో, 613, 620 అట్లా, లేదా 1200 అంటే 1220, 1230 అట్లా ఎక్స్ట్రా అమౌంట్ కట్ అవుతాయి. అవంతే, అవి కట్ అవుతాయి. ఎందుకంటే అవి సర్వీస్ ఛార్జ్ లెక్క కట్ చేసుకుంటారు, ఇప్పుడు ఎక్కువ కట్ చేసుకుంటారు. తర్వాత ఈ ఆప్షన్స్ నుంచి మీరు ఏదైతే చూస్ చేసుకున్నాక పే ఆప్షన్ ఉంటుంది, పే చేయాలి. పే చేసినాక మీరు మా పేమెంట్ అనేది అయిపోతుంది. అయిపోయినాక మీ పేమెంట్ అనేది వెరిఫై ఎట్లా చేసుకోవాలని అంటే, ఇక్కడికి చూసుకుంటే మీరు మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ వెరిఫై పేమెంట్ ఆప్షన్ అని, వెరిఫై పేమెంట్ స్టేటస్ అని, ఇది కూడా సేమ్ అంతే. జస్ట్ మీ డీటెయిల్స్ ఏదైతే ఇందాక ఇచ్చారో అదే డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చి వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ అని ఉంది కూడా, అది కొట్టండి. అది కొడితే
మీకు ఇక్కడ వస్తుంది ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేది వెరిఫై ట్రాన్సాక్షన్ ఫోన్ సక్సెస్ఫుల్ అండ్ సేవ్డ్ ఇన్ గ్రీన్ అని వస్తుంది. ఒకవేళ మీ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయితే ముందు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్లాట్ బుకింగ్. మీ పేమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది, వెరిఫికేషన్ అయిపోయింది అంటే అప్పుడు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సో అది స్లాట్ బుక్ చేసుకొని స్లాట్ బుకింగ్ అని వస్తారు. వచ్చినాక అదే ప్రెస్ చేసి క్లిక్ చేసినాక మీకు మళ్ళీ సేమ్ అదే ఇందాక ఏం చేయాలన్నా పక్క ఈ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి మీరు. ఇక అంతే, ఈ డీటెయిల్స్ ఫిల్ చేస్తేనే మీది ఇది అథెంటికేషన్ టైప్ ఇది చేస్తేనే మీ డీటెయిల్స్ అనేది వస్తుంది. అది వచ్చినాక షో అవైలబుల్ స్లాట్స్ అని వస్తే మీరు ఇక్కడికి వచ్చేస్తారు. షో అవైలబుల్ స్లాట్స్ అని వస్తే మీకు ఇక్కడ ఈ స్లాట్ క్యాలెండర్ టైప్ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేది ఆల్ అండ్ మీరు ఇక్కడ ఆల్ అండ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ అండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇది సెలెక్ట్ కేటగిరీ అని ఉంటుంది చూడు, అక్కడ ఆల్ అండ్ సెలెక్ట్ చేస్తే ఏంటంటే మీరు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అని ఉన్న వాళ్ళందరూ ఆల్ అండ్ సెలెక్ట్ చేయాలి. ఒకవేళ మీరు పీహెచ్ కానీ, ఎన్సీసీ కానీ, క్యాప్ అండ్ స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు అయితే కేటగిరీస్ స్పెషల్ అని సెలెక్ట్ చేయాలి. స్పెషల్. దాని తర్వాత మీకు ఆ సెలెక్ట్ చేసుకున్నాక మీకు కావాల్సిన హెచ్సిఎల్ సెలెక్ట్ చేసుకోవాలి. హెచ్సిఎల్ అంటే హెల్ప్ లైన్ సెంటర్ అంటే ఎక్కడైతే మన కౌన్సిలింగ్ అవుతుందో అది. ఇక్కడ చూసుకుంటే మనకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి, డాక్టర్ అంబేద్కర్ బాగంపల్లి డిస్ట్రిక్ట్ హైదరాబాద్, ఇవన్నీ కాలేజెస్ ఉంటాయి. ఇవన్నీ కాలేజెస్ జేఎన్ పాలిటెక్నిక్ రామంతపూర్. నాది జేఎన్ పాలిటెక్నిక్ రామంతపూర్లోనే అయింది. నాది మా తమ్ముంది కానీ పాలిటెక్నిక్ కానీ ఎంసెట్, ఈసెట్ ఏదైనా కానీ అక్కడనే అయింది. అది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే లైక్ మీకు ఎక్కడ దగ్గర ఉంటుంది మీది. ఇప్పుడు మీరు హైదరాబాద్లోనే ఉంటారంటే జేఎన్ పాలిటెక్నిక్ రామంతపూర్ అనేది చాలా దగ్గర. హైదరాబాద్ అంటే లైక్ రామంతపూర్లో ఉండే వాళ్ళకి. తర్వాత మీ ఈ డేట్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 17, 18, 19 రోజు వెబ్ ఆప్షన్స్ అనేవి జరుగుతున్నాయి. 17, 18, 19 ఈ 3 days అనేది వెబ్ ఆప్షన్స్ అనేవి జరుగుతున్నాయి. సో మీరు ఆ డేట్ ఒకవేళ మీ దగ్గర అన్ని సర్టిఫికేట్స్ రెడీగా ఉన్నాయి, నా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అన్ని కూడా రెడీ ఉన్నాయి, ఇన్కమ్ది కొత్త సర్టిఫికేట్ ఉంది 2026ది అని అంటే 17th రోజు పెట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ ఒకవేళ ఇంకా కాలే సర్టిఫికేట్ అంటే 19th రోజు పెట్టుకోండి, ఎందుకంటే సర్టిఫికేట్ రానికి కొంచెం టైం పడుతుంది. ఒకవేళ మీ దగ్గర ఏమైనా మీరు కావాలనుకుంటే వస్తుంది అంటే లైక్ మీరు ట్రై చేస్తే వస్తుంది 1 day మండల ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అట్లా చేసుకుంటా అంటే ఏం పర్వాలేదు. మీ దగ్గర అన్ని సర్టిఫికేట్ రెడీగా ఉంది అంటే మాత్రమే 17th, 18th అట్లా పెట్టుకోండి, లేకపోతే 19th రోజు పెట్టుకోండి. వచ్చే వరకు కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఏదైతే మీరు ఒక్కసారి ఏదైనా ఇప్పుడు మీకు 17th రోజు సెలెక్ట్ చేసుకున్నారు అనుకో, కింద మీకు అవైలబుల్ స్లాట్ టైమింగ్స్ ఉంటాయి. హెల్ప్ లైన్ సెంటర్లో మీకు ఏ టైమింగ్స్లో కరెక్ట్ టైంకి మీరు అక్కడ రీచ్ అయ్యి అక్కడ ఉండగలుగుతారు అనేది ఈ టైమింగ్స్ ఉంటాయి. లైక్ 1 to 12, లేకపోతే 11 to 12, 12 to 12:30, 11:30 to 1, 12:30 to 1, 1.5 hourకి ఇట్లా స్లాట్స్ ఉంటాయి. మీకు ఏ స్లాట్లో అవైలబుల్ ఉంటాయి, ఏ స్లాట్ కంఫర్టబుల్ ఉంటే ఆ స్లాట్ అనేది బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్నాక అంతే. ఈ బుక్ చేసుకున్నాక ఏమవుతుందంటే మీరు నెక్స్ట్ డే అక్కడ కింద ఇంకోటి లాస్ట్ ఒక్కటి డూ యూ వాంట్ టు కంటిన్యూ ఆల్ కేటగిరీ స్లాట్ అని అడుగుతుంది. ఎందుకంటే మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, పీహెచ్, ఎన్సీసీ లాంటి ఏం లేవు కదా, మీరు డైరెక్ట్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ లాగానే కంటిన్యూ అవుతుంది కదా అని అనుకుంటారు. ఒకవేళ మీరు అదే అయితే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్ అని కొట్టండి, లేదంటే నో అని కొట్టి మళ్ళీ మీరు ఏది ఒకవేళ మీరు పీహెచ్ కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ ఏమైనా ఉంటే అది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కన్ఫర్మేషన్ అయినాక మీకు ఇట్లా ఒక ఇంటర్ఫేస్ రిసిప్ట్ అనేది చూపిస్తుంది. రిసిప్ట్ అనేది చూసుకోండి. ఈ రిసిప్ట్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందాక ఫీ పేమెంట్ అని కూడా అన్నా కదా, వెరిఫై ఫీ పేమెంట్ అని అడిగినప్పుడు ఇక్కడ కూడా మీరు ప్రింట్ చేసుకోండి. ప్రతిదీ ప్రింట్ చేసుకొని పెట్టుకోండి. వెరిఫై ఫీ, ట్రాన్సాక్షన్ పే అయినా కానీ, ప్రాసెసింగ్ ఫీ అయినా కానీ ఏవైనా సరే మీరు ఒక్కసారి మీరు చేసిరంటే ఇక్కడ రిసిప్ట్ అనేది తీసుకోండి. రిసిప్ట్ తీసుకొని పెట్టుకోండి మీ దగ్గర, మీకే మంచిగా రిసిప్ట్ తీసుకొని పెట్టుకుంటే ఒక ప్రూఫ్ లెక్క ఉంటుంది. సో ఇలా మీరు అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇక్కడ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినాకనే మీకు ఒక ఆర్ఓసీ ఫామ్ వస్తుంది. ఆర్ఓసీ ఫామ్లోనే మీకు లాగిన్ అనేది వస్తుంది. ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ త్రోనే మీరు ఆప్షన్ ఎంట్రీ అంటే వెబ్ ఆప్షన్స్ మీరు చేసుకోగలుగుతారు. అది రాకపోతే మీకు సర్టిఫికేషన్స్ వెరిఫై కాకపోతే మీకు అది రాదు. లాగిన్ ఐడి అవన్నీ మీకు మెయిల్కి రాకపోతే, మీ మెసేజ్కి రాకపోతే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేరు. ఒకవేళ నా సర్టిఫికేట్స్ ఇప్పుడు కాలే, ఇప్పుడు నాకు టైం పడుతుంది అంటే మీరు ఇక ఇదైతే వదులుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ ఫేజ్ వదులుకొని సెకండ్ ఫేజ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పటికి ఏమైపోతుంది అంటే మోస్ట్ ఆఫ్ ది మీ ఛాన్సెస్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లోనే చాలా మంది పెట్టుకుంటారు కదా. సో 99 100% ట్రై చేయండి ఫస్ట్ ఫేజ్లోనే పెట్టుకోవడానికి. ఎందుకంటే మీకే కొంచెం గోల్డెన్ ఆపర్చునిటీ. సెకండ్ ఫేజ్ కంటే ఫస్ట్ ఫేజ్లో మీకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది రావడానికి ఏమైనా ఆప్షన్స్ కానీ. సో స్లాట్ బుకింగ్ అనేది ఎంత తొందరగా అయితే అంత తొందరగా పెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు చూసినప్పుడు పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నాకు ఒక మోటివేషన్ వస్తుంది, నాకు ఇంకా చాలా మంచిగా ఇలాగో చేస్తాను కానీ ఇంకా మంచి బూస్ట్ వస్తుంది, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే. మీరు లైక్ చేయండి, పక్కా చేయండి, వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా నా ఛానల్ ఇంకా చాలా పెట్టినాను వీడియోస్. అది చూస్తే మీకు ఒకవేళ వాటి గురించి తెలియకపోయినా మీకు ఫ్యూచర్లో అవగాహన వస్తుంది. అవి చూసుకొని పెట్టండి, లైక్ చేయండి. అండ్ ఇంకా మీ కమెంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చేయండి. ఇంకా వీడియోస్ మీకు ఏమైనా దీని మీద వీడియో చేయన్నా అని ఏమైనా అంటే చెప్పండి, నేను చేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో వెబ్ ఆప్షన్స్ మీద కూడా సేమ్ ఇట్లానే డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అది ఇంకా 17th, 18th కదా, అప్పుడు ట్రై చేస్తాను. అంతవరకు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బాయ్.